ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వామిని ఈ విధంగా చూడటం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అయితే నేను ప్రతిరోజు కూడా ఇదే రూపంలో చూస్తూ ఉంటాను స్వామివారిని. అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోలను అయితే చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ముందుగా మన సబ్స్క్రైబర్ ఒకరి ఇంట్లో ఆ కృష్ణస్వామి వారి యొక్క ఫోటో వీడియో అయితే కొంచెం పెట్టారండి, చూడండి. ఆ తర్వాత మన స్వామిని చూద్దాం. స్వామిని ఇలా నిండుగా దండలతో అలంకరించి ఉండగా చూసినా కూడా చాలా అందంగా ఉంటారు కదండి స్వామి. అసలు ఒక్కొక్క సమయంలో స్వామి ఎంత సుందరాకారుడైతే కనపడతారో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటారనేది చూద్దాం ఈ వీడియోలో తప్పకుండా. ముందుకైతే అలంకారం అయితే చూడండి. స్వామివారికి ఈ విధంగా అయితే అలంకారం చేయడం జరిగిందండి. ఉగాది తర్వాత రోజు పూలతో, బంతి పూలతో చక్కగా ఈ విధంగా అలంకరించాను. ఇవి కూడా చాలా బాగుంది లుక్. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను, చూడండి. ఆ తర్వాత నేను ఈ విధంగా చూడటం ఇష్టమని చెప్పే కదండి, ఎంతమందికి ఇష్టం అనేది అది కూడా వస్తుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ 4 వేదాలకు గుర్తుగా 4 దీపాలు అయితే ఎప్పుడు ఉదయం పూట అయితే 4 దీపాలు కంపల్సరీ వెలిగిస్తానండి. సాయంత్రం 2 దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు. సాయంత్రం అయితే 2 వెలిగిస్తాను. పొద్దున పూట అయితే 4 దీపాలు, ఎందుకంటే 4 వేదాలు కాబట్టి 4 వేదాలకి ప్రతినిధిగా 4 దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాను. ఇగోండి ఈ రూపంలో నాకు చూడటం అంటే స్వామిని ప్రతి నిత్యము ఇదే రూపంలో చూస్తూ ఉంటాను. ఎందుకంటే దీపాలన్నీ వెలిగించి లైట్లన్నీ తీసేస్తే ఆ ఆరెంజ్ కలర్లో అందులో ఆ దీపం కాంతి ఏదైతే రెపరెపలాడుతూ ఉంటుందో ఆ రెపరెపలకు స్వామివారికి అలంకరించిన ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెరుస్తూ స్వామి ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నట్లుగా ఉంటారండి. స్వామి చూడటానికి నాకు 2 కళ్ళు అయితే సరిపోవు. అంటే వీడియోలో ఎలా ఉందని మీకు ఇలా కనపడుతుందేమో కానండి, రియల్గా చూస్తే తిరుమలలో శ్రీవారి గర్భాలయంలో ఎలా అయితే దీపాల కాంతుల్లో ఉంటారో అదే రూపంలో స్వామి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే నేను ఈ దీపాల అలంకరణ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ప్రతిరోజు అయినా సరే ఉదయము సహస్రనామార్చన ఇవన్నీ కూడా జరుగుతాయి కదండి. నేనైతే లైట్ అయితే వేయనండి. లైట్ వేయకుండా ఓన్లీ దీపాల కాంతుల్లో మాత్రమే స్వామిని నేను ఆరాధిస్తూ ఉంటాను, అర్చన చేస్తూ ఉంటాను. అయితే రూమ్లోకి రాగానే తలుపులన్నీ కూడా వేసేస్తాను. నాకు ఎంతో ఇష్టమండి ఈ విధంగా దీపాల కాంతుల్లో స్వామిని చూస్తూ వీడియో తీసుకుని, అంటే వీడియో తీసుకునే కాదు, ఆ సమయంలో ఆ దీపాల కాంతుల్లో స్వామిని చూసుకుంటూ నేనైతే పూజ చేసుకుంటూ ఉంటాను. ఈ రూమ్ కూడా చూసారో లేదో వెంటిలేటర్ అనేది కూడా పెట్టలేదు నేను, ఎందుకంటే కొంచెం చీకటి రావాలి, చీకటి వస్తే దీపాల కాంతుల్లో స్వామి బాగా కనపడతారని చెప్పి నేనైతే అవి కూడా వేయించలేదు. కానీ అండి నేనైతే ఉదయం అయితే లైట్ అనేది వేయండి, ఆ దీపాల కాంతుల్లోనే దీపారాధన చేస్తాను, అర్చన చేసుకుంటాను, మళ్ళీ నీళ్లు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఆ దీపాల కాంతుల్లో తెచ్చుకుంటూ ఉంటాను. కానీ చాలా బాగుంటుందండి ఆ దీపాల కాంతి. అందులో గాలి రాదు కాబట్టి రెపరెపలాడటం తక్కువ అండి. కాకపోతే అప్పుడప్పుడు రెపరెపలాడుతూ ఉంటాయి ఈ విధంగా. ఆ స్వామి ఆ విధంగా శ్వాస తీసుకుంటున్నారని ఎప్పుడో చెప్పాను మీకు అందరికీ కూడా, మన వీడియోలో ఉండిద్ది. అదేవిధంగా అప్పుడప్పుడు రెపరెపలాడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అసలు రెపరెపలు ఆడవు. అయితే ఈ విధంగా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి దీపాల కాంతుల్లో స్వామిని చూడటం అంటే ఇష్టమో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా 5 దీపాలు, 10 దీపాలు అంటే 10 ఒత్తులు వేసి పైన వెలిగించాను, కింద 4 ఒత్తులు. కానీ వీడియో కోసం మాత్రమే ఇన్ని అయితే వేశాను. ప్రతిరోజు అయితే పైన ఒకటి, అటొకటి, కింద ఒకటి, ఆ పక్కన ఒకటి, మొత్తం 4 ఒత్తులతో వెలిగిస్తూ ఉంటాను. మీరు ముందు వీడియోలో మధ్యలో చూసే ఉంటారు, ఆ విధంగా ఉంటుంది. చూడండి లైట్ వేసినా కూడా ఎంత కాంతి వస్తుందండి స్వామి. ఆ లైట్ వేయకపోయినా కూడా అంత కాంతిస్తారు. అందులో మీరు గమనించారో లేదో, లైట్ వేస్తే చేతికున్న స్టోన్స్ అన్నీ కూడా మెరుస్తున్నాయి, కానీ దీపాలు వెలిగిస్తే వీడియోలో మెరుస్తున్నట్టు రావండి. రియల్గా చూస్తే మాత్రం మెరుస్తూ ఉంటాయి, కానీ వీడియోలో అయితే మెరుస్తున్నట్టు రావు. ఎందుకో మరి అప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయేమో, కానీ లైట్కే రిఫ్లెక్ట్ అయితే ఎక్కువ అవుతాయి.
కానీ దీపాల కాంతుల్లో కూడా అవుతాయి. అంటే ఫేస్ టు ఫేస్ చూస్తే బాగానే ఉంటాయి. కానీ వీడియోలో అయితే మీకు అక్కడ చూసినట్లయితే అలా అయితే కనపడుతూ ఉన్నాయి. స్వామివారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క ముఖ తేజస్సుని ఇక్కడ చూడండి. అలాగే ఆ పూలు మాల చక్కగా కంఠంలో వేశానండి. చాలా బాగున్నారండి స్వామివారు. మీరు కూడా చూస్తారు ఈ రూపంలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియో పెడతాం జరుగుతుందండి. అసలు చూడటానికి మాత్రం అండి నేనైతే అక్కడ నుండి రానండి. దీపాలు వెలుగుతుండగా మాత్రం ఎదురుగానే కూర్చొని నైట్ కూడా చెప్తున్నా చూడండి. నైట్ కూడా లైట్లన్నీ కట్టేసేసి కూడా చీకటిగా ఉన్నా సరేనండి, ఫోన్లో లైట్ వేసుకుని ఉన్నా కానీ స్వామివారి ఎదురుగా కూర్చుని జో అచ్యుతానంద ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏకాంత సేవలో మీ అందరికీ కూడా తెలుసు. ఆ సేవను కూడా లైట్లన్నీ తీసేసి ఒక్కనే అక్కడ స్వామివారి ముందు కూర్చుని చూస్తేనండి తిరుమలలో స్వామివారి ముందు కూర్చున్నట్లుగానే ఉంటుందండి. అంత బాగుంటారు ఆ దీపాల కాంతుల్లో. ఆ స్వామిని నాకెంతో ఇష్టం అండి. దీపాల కాంతుల్లో స్వామిని చూడటం అంటే చాలా ఇష్టము. అందుకని మళ్ళీ చూడండి ఈ విధంగా మొత్తం 5 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి ఒక రోజైతే ఈ విధంగా చేశాను. ఇలా కూడా చూడండి ఎంత కాంతి వస్తుందో చూడండి. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు కదండి. ఈ విధంగా ఎప్పుడు కూడా నేను చేసుకుంటూ ఉంటాను. మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. స్వామివారి ఈ రూపంలో చూడటం కూడా అదృష్టం ఉండాలి. అంతా ఆ దండలు అన్నీ కూడా వేసుకుని స్వామి దగదగా మెరిసిపోతూ మనకి ఈ విధంగా దర్శనం ఇస్తుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆ కాసేపు కూడా ఎక్కడికో వెళ్ళిపోతాను, తిరుమలలో ఉన్నట్టే భావిస్తాను. అంత ఇష్టంగా ఈ దీపాల అలంకరణ సేవలో నేనైతే పాల్గొంటూ ఉంటాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.